కాసేపట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగనుంది. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ముందుగా సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ విగ్రహం చుట్టూ వివాదం నెలకొనడం, ఇటు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎస్పీబీ విగ్రహావిష్కరణపై వివాదం కొనసాగుతోంది. తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడంపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమ గీతాన్ని పాడటానికి నిరాకరించిన వ్యక్తి విగ్రహం తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర పెట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఎస్పీబీ విగ్రహం ఏర్పాటుకు వేరే స్థలం చూసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు పెట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణను తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వివాదాల నడుమే మరికొద్ది సేపట్లో బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కానుంది. రవీంద్ర భారతి ప్రాంగణంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే తొలుత సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారంటూ కూడా మనం కథనాలు చూసాం. అయితే ఆయన ఢిల్లీ పర్యటన ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేకపోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రముఖ ప్రజ్ఞాశాలి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన కాంక్ష విగ్రహావిష్కరణ మరికొద్ది సేపట్లో ఇటు ఆవిష్కరణ కాబోతుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక రవీంద్ర భారతి ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం కాంక్ష విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా కొంత ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే విగ్రహానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అందుబాటులో ఉన్న వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. కాబట్టి మరికొన్ని నిమిషాలలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా కొనసాగబోతున్నట్టుగా చెప్పచ్చు. ఒకసారి మనం రవీంద్ర భారతి ఆవరణలో కాంక్ష బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రముఖులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం విజస్లో చూసుకోవచ్చు. మరి సేపట్లో విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉండబోతున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పలువురు మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియం ఆవరణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా కొంత ఇటు తెలంగాణ వాదులు దీన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే అవాంతరాలు తొలగిపోవడంతో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఒకవేళ ఎవరైనా ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే వాళ్ళు నిర్వహించేందుకు ఇటు రవీంద్ర భారతి చుట్టుపక్కల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విగ్రహావిష్కరణ కార్యక్రమం తర్వాత కూడా రవీంద్ర భారతిలో ఇటు ఆయనకు సంబంధించిన పలు పాటలతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా ఆయనతో అనుబంధం ఉన్న సినిమా రాజకీయ ప్రముఖులంతా కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే రవీంద్ర భారతి ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ విగ్రహానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. విదేశంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు ముఖ్యంగా సినిమా ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు చేరుకున్నారు. ప్రస్తుతానికైతే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నందుకు మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్న మంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఎంతసేపట్లో విగ్రహావిష్కరణ ఉండబోతోంది? ఎటువంటి అరేంజ్మెంట్స్ అంటే ఇప్పుడే మీరు చెప్తూ ఉన్నారు, పటిష్ట భద్రత కూడా అక్కడ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎంతసేపట్లో విగ్రహావిష్కరణ ఉండబోతోంది? కుటుంబ సభ్యులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఎవరైనా హాజరయ్యా ఈ వేడుకకు?
మరికొద్ది నిమిషాలు అంటే ఎగ్జాక్ట్గా 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో కూడా ఈ కాంక్ష విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆయనతో గతంలో కలిసి పనిచేసిన పలువురు గాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వీడియో మనం చూసుకోవచ్చు. విగ్రహావిష్కరణ జరిగే ప్రాంతానికి సంబంధించి కూడా వారు ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలో మరొక హాఫ్ అన్ అవర్ వ్యవధిలో కూడా కార్యక్రమం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 10 గంటలకే కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉండగా కొన్ని ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో కూడా ఆ సమయాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్న మంత్రుల చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉప్పరపు వెంకయ్య నాయుడు కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి మరొక 20 నిమిషాలలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రత్యేక ఆకర్షణగా ఇటు వివిధ కళాకారులతో కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా కళా ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఆయనతో గత సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు, గాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. విగ్రహావిష్కరణ ప్రారంభమైన వెంటనే కూడా నేరుగా లోపల ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరొక 20 నిమిషాల వ్యవధిలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఆహ్వానించిన విఐపీలతో పాటు ప్రత్యేక అతిథులంతా కూడా ఒక్కొక్కరుగా రవీంద్ర భారీ వైపు వస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.